చిలకలూరిపేటలో ఒక చిన్న కుటుంబం ఉండేది. ఆ కుటుంబం చాలా పేదరికంలో ఉన్నా వారు అల్లారుముద్దుగా ఉంటారు. ఆ కుటుంబంలోని పెద్ద నరసపరాజుతో పాటు మనవరాలు అన్య, ఇంకా వారి కుమారుడు కృష్ణ ఎక్కువగా కనిపించేవారు. కాలం మరిగి కృష్ణ అష్టి తగ్గిపోయింది మీదటి అవీడ్ కలలతో. కాని వారి పేదరికం అతని పరుగును కట్టిపడేసింది. ఎన్నో సాయం చేయాలని ప్రయత్నించినా చుట్టుపక్కల పరిస్థితులు అతని అడుగులను వెనక్కు తీసుకెళ్లాయి. వీడియోలు చేయటం కోసం ఇంటర్నెట్తో స్నేహం చేశాడు. నరసపరాజు సింటాక్స్, పూల పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవాడు. అన్య టైలరింగ్ పనులు చేసి పడిలేచి ఉండేది. కానీ కృష్ణ, అతని గొప్ప ఆలోచనలు తన చిన్న ఊరిలోనూ సమాధానం పందలి ప్రశ్నలు లేనివిగా కనిపించేవి. అంతేకాదు, వీడియోల ద్వారా అమస్సం ఉండేలా తెరిచాడు. ఆఖరికి ఇష్టిపించిన రోజు వచ్చింది. కృష్ణ తనకంటూ అరచ మెగాసంఫ్లుయెన్సర్ అయినాడు. అతని వినీతి అనేక మంది పుస్తకాలలో పురస్కరణగా నిలబడింది. పేద కుటుంబంలో పుట్టడమనే పాపం కాదు, పేదిగానే ఉన్నావంటే అది పాపం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.